ఒక్కసారి నిరుద్యోగుల అంశం పెద్ద ఎత్తున పోలీసులు అక్కడ మోహరించారు. గాంధీ భవన్ చుట్టూ కొన్ని వేల మంది పోలీసులు ఉన్నారు. అరెస్ట్ చేస్తారని భయంతో దాచుకోనే పరిస్థితి వచ్చింది నిరుద్యోగులు. ప్రతిసారి జరుగుతోంది ఇదే కదా. పోలీసు వాళ్ళైనా ప్రభుత్వమైనా నిరుద్యోగుల విషయంలో చేసేది ప్రతిసారి ఇదే చేస్తూ వచ్చారు. అంటే నేను ఒకటే క్వశ్చన్ చేస్తున్నా గవర్నమెంట్ని, అసలు ఎందుకు మేము జస్ట్ వినతి పత్రాలు ఇస్తామన్నప్పుడు ఇంత పోలీసులు పెట్టుకోవాల్సిన అవసరం ఏంది? పోలీసులకు వేరే పని లేదా? ఇంకా రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ మెయింటెనెన్స్ పని ఏం లేదా పోలీస్ వాళ్ళకి? ఓన్లీ నిరుద్యోగుల్ని చూసుకుంటూ ఉండడమేనా? సో ఇది చాలా తప్పు. ఫస్ట్ మేము ఇప్పుడు గాంధీ భవన్లో పోయి ప్రొటెస్టులు చేసేంత అవసరం లేదు. అక్కడ చేసినా ఏం రాదు. ఎందుకు ఆ గాంధీ భవన్ ముట్టడేసి ఏమొస్తుందండి? ఏం రాదు. మేము వినతి పత్రాలు ఇద్దాం అనుకున్నాం, దాన్ని కూడా ఎలా చేయకపోతే ఇది ఏ రకంగా ప్రజాప్రభుత్వం అంటాం? మేము అంటే అటాక్ చేసే పరిస్థితులు ఉన్నాయి, లేకపోతే దాడి చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయని చెప్పి పోలీస్ వాళ్ళ స్టేట్మెంట్. ఇప్పుడు దాడి ఏ రకంగా దాడి చేస్తామండి? మేమైనా కత్తులు కట్టర్లు పట్టుకొని వస్తున్నామా? పేపర్లు బుక్కులు పట్టుకొని వస్తున్నాం అంతే. దాంతో ఏ రకంగా దాడి చేస్తాం? దాడి చేసినప్పుడు మీరు ఆబ్వియస్గా క్రిమినల్ కేసెస్ పెడతారు కదా. ఎంతసేపట్లో వచ్చేస్తారు? ఒకవేళ దాడి జరుగుతుంది అన్నప్పుడు పోలీసు వాళ్ళు 5-10 నిమిషాలలో వచ్చేస్తారు కదా. అదంతా కాకుండా ముందు నుంచే అడ్డుకొని అనవసరంగా లేనిపోని రచ్చ క్రియేట్ చేసేది పోలీస్ వాళ్ళు, ప్రభుత్వం. ప్రభుత్వంలో ఉన్న ఎమ్మెల్సీలు పేర్లు మెన్షన్ చేయట్లేదు నేను ఎక్కడ కూడా. ఎమ్మెల్సీలు కావచ్చు, కార్పొరేషన్ చైర్మన్లు కావచ్చు, మీరు ఒక పార్టీతో మాట్లాడుతున్నారు, ఒక పార్టీతో అక్కడ కుమ్మక్కై ఇట్లాంటి ప్రయత్నాలు చేస్తున్నారు అనే స్టేట్మెంట్లు కూడా అంటే అలిగేషన్స్ అనుకోవచ్చు, దాన్ని ఏమని అనుకోవచ్చు. దీన్ని ఎట్లా చూస్తారు? నేను ఒకటే అడుగుతా, తప్ప? వేరే పార్టీ వాళ్ళతో మాట్లాడితే తప్ప చెప్పండి. ఎందుకంటే ఇది ప్రజాస్వామ్యం. ప్రజాస్వామ్యంలో ఎవరితో మాట్లాడొచ్చు. మరి అదే మేము మీతో కూడా మాట్లాడినాం కదా, మీతో కూడా చర్చలు చేసినాం, మీతో కూడా కలిసి పనిచేసినాం. మీరు మాతో వచ్చి కలిసి పనిచేసినారు. ఆ రోజు తప్పనిపించలేదా? ఆ రోజు నిందలు ఎందుకు వేయలేదు? ఆ రోజు మేము నిందలు వేసి మేము కూడా ఆ రోజు కూడా వేసేవాళ్ళం, కానీ వేయలేదు కదా. ప్రజాస్వామ్యం ఎవరికి ఏ రకమైన స్వేచ్ఛ అయినా ఉంటుంది. దాన్ని పక్కన పెట్టి మీరు ఈరోజు వాళ్ళతో మాట్లాడిర్రు మేము చెయ్యము అనడం ఎంతవరకు కరెక్ట్? అధికారంలో ఉన్నప్పుడు ఏం చేయాలనే దాని ప్రకారంగా మీరు చేసుకుంటూ పోవాలి, కానీ కాన్స్టిట్యూషనల్ రైట్స్ని వయోలేట్ చేస్తా అనడం ఎంతవరకు కరెక్ట్? అది 100% తప్పు. బీఆర్ఎస్లో ఉన్న కొంతమంది వ్యక్తులు మిమ్మల్ని ముందు పెట్టి ఈ ఉద్యమం చేపిస్తున్నారు అనేది వాళ్ళు మాట్లాడుతున్న మాటలు. ఇప్పుడు బీఆర్ఎస్ వాళ్ళు చేపిస్తున్నారు, బీఆర్ఎస్ వాళ్ళు 100% చేపించారు. ఫస్ట్ చేపించట్లేదు, నేను చెప్తున్నా చేపించట్లేదు. కానీ మీరు కాంగ్రెస్ పెద్దలు, కాంగ్రెస్ లీడర్లు చేపించినారు ఒకనాడు. 2000 గతంలో వీళ్ళు బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు. అవును, 2023లో కాంగ్రెస్ నాయకులు చేపించినారు. మరి ఆ రోజు మీ బుద్ధి ఎక్కడ పోయింది? ఆ రోజు గడ్డి తిన్నారా? ఆ రోజు లేని నీతి న్యాయం ఇవాళ ఎందుకు వస్తున్నాయి మీకు? ఎందుకంటే మీకు చేత కావట్లేదు ఇవ్వడానికి. మీరు అద్దంకి దయాకర్ గారు మొన్న మాట్లాడినారండి, మేము దాన్ని స్వాగతించినాం, ఓకే ఫైన్. దానికి నెక్స్ట్ రిజల్ట్ ఏమైనా కనిపించిందా మీకు? ఆ రోజు మీడియా ముందు అంతా మాట్లాడినారు కదా దయాకర్ గారు, కల్పిస్తా సీఎం దగ్గర చర్చ పెడతా అని చెప్పి మాట్లాడారు కదా దయాకర్. ఏది మరి దానికి సంబంధించి ఇంకేమైనా స్టేట్మెంట్ వచ్చిందా దయాకర్ గారి దగ్గర నుంచి? దయాకర్ గారు అని కాదు, ఇంకా ఏ లీడర్ల దగ్గర నుంచి అయినా వచ్చిందా? రాలేనప్పుడు మేము మాకు ఏ దారి అయితే ఉంటుందో ఆ దారిలో మేము చేయడానికి ప్రయత్నిస్తున్నప్పుడు అడ్డుకోవాల్సిన అవసరం ఏంటి ప్రభుత్వానికి? ఎందుకంటే మేము గాంధీ భవన్ ఎందుకు చూస్ చేసుకున్నారని మీరు అడగచ్చు. ప్రతిసారి లీడర్లు, నాయకులు అనేది మీకు ఏమైనా బాధ ఉంటే వచ్చి గాంధీ భవన్కి చెప్పుకోండి అన్నారు. మరి మేము ఆ బాధను చెప్పుకోవడానికి పోతుంటే మీరు ఎందుకు అడ్డుకుంటున్నారు? అడ్డుకోవాల్సిన అవసరం ఏముంది? లోకల్ బాడీ ఎన్నికల్లో ఏమైనా ఎఫెక్ట్ పడే ఛాన్స్ ఉందా మీ వల్ల? గ్రామ స్థాయిలో, గ్రామాల్లో పొలిటికల్ ఖచ్చితంగా ఇంపాక్ట్ క్రియేట్ చేస్తాం, ఖచ్చితంగా. ఎందుకంటే జనరల్ ఎలక్షన్స్ అప్పుడు చేయగలిగింది ఏంది? మేము మా వాళ్ళకి చెప్పుకొని మీరు కాంగ్రెస్ అనే దానికి మీరు ఓటు వేయొద్దు అని చెప్పలేమా? మేము మా వాళ్ళ వరకు చెప్పుకుంటాం. మొత్తము గ్రామ పంచాయతీ అంతా చెప్పలేకపోయినా మా ఫ్యామిలీస్ వరకు మేము చెప్పుకోగలుగుతాం కదా. అది ఇంపాక్ట్ క్రియేట్ చేసినట్టే కదా. నిరుద్యోగులు అనేటోళ్ళు ప్రతి గ్రామంలో 10 మంది అయినా కనీసం ఉంటారు. పోటీ చేసే అవకాశాలు ఉన్నాయి. చేయాలంటే పరిస్థితిని బట్టి చేస్తాం. ఇందులో ఏం పొందుపరిచారు? ఏం రిప్రజెంటేషన్ ఇది? ఏం చెప్పదలుచుకుంటారు? రిప్రజెంటేషన్ ఇట్స్ జస్ట్ మాకు ఎందుకు నోటిఫికేషన్లు ఇవ్వట్లేదు రిక్వెస్ట్ ఇది రెండో అనుకోవచ్చు. రిక్వెస్ట్ చేసేటప్పుడు చేసినాము, పట్టించుకోలేదు. డిమాండ్ చేసేటప్పుడు చేసినాము, అప్పుడు పట్టించుకోలేదు. సరే, ఇప్పుడు ఒకసారి ఒక బాధ్యతగా ఇంతవరకు గాంధీ భవన్ రాలేదంటున్నారు కదా, పోతాం, చెప్తాం, దాని నుంచి ఏమొస్తుందో కూడా రిజల్ట్ చూద్దాం అనే ఉద్దేశంతో రిప్రజెంటేషన్స్ తీసుకొని వెళ్తున్నాం. టోటల్గా ఎపిసోడ్ గురించి ఏం చెప్తారు? చివరిగా చెప్పండి. ఎపిసోడ్ గురించి నేను చెప్తున్నా, గవర్నమెంట్ చాలా తప్పు చేస్తుంది. గవర్నమెంట్ బిహేవ్ చేసే పద్ధతి ఇదైతే కాదు. అనవసరంగా అందరినీ అడ్డుకొని మీరు సాధించేది ఏం లేదు. అనవసరంగా మమ్మల్ని రెచ్చగొడుతున్నారు. ఇన్ఫాక్ట్ చెప్పాలంటే మేము శాంతియుతంగా పోతాము, రిప్రజెంటేషన్ ఇస్తాము, బాధ చెప్పుకొని బయటకు వస్తాము. 10 నిమిషాలలో అయిపోయి పని మీరు ఎందుకు డే లాంగ్ ప్రొలాంగ్ చేస్తున్నారు? సో దిస్ ఇస్ నాట్ రైట్. ఎన్నికలు కూడా ఇప్పుడు ఇంకా 3 ఏళ్ల తర్వాత అసెంబ్లీ ఎన్నికలు ఉన్నాయి. సో మీ వల్ల ఏమవుతుందని కూడా ఆలోచించే ప్రయత్నాలు
చేస్తున్నారు. ఆబ్వియస్గా వాళ్ళు అట్లా అది ఆలోచించే వాళ్ళు నిర్లక్ష్యం చేస్తున్నారు మమ్మల్ని తప్పించి, అంతకుమించి ఏం లేదు. కానీ ఈ నిర్లక్ష్యం అనేది కరెక్ట్ అయిన పద్ధతి కాదు. ఇప్పుడు మాకు ఒకవేళ 6 నెలలకు ఒక నోటిఫికేషన్ ఇవ్వండి, మేము అన్నీ ఇప్పుడే కుమ్మరియండి అని మేము అనట్లేదు కదా. ఇప్పుడు జీపీఓ ఇవ్వండి, రేపు జీపీఓ ఎగ్జామ్ అయిపోయి రిక్రూట్మెంట్ అయిపోయినాక ఇంకొక నోటిఫికేషన్ ఇవ్వండి. సో దట్ అందరు నిరుద్యోగులు ఎంగేజ్ అయ్యి ఉంటారు, మీకు ఏ ఇబ్బంది ఉండదు కదా. ఇప్పుడు సభలలో ముఖ్యమంత్రి 60,000 ఉద్యోగాలు ఇచ్చినామని చెప్తున్నారు, అబద్ధాలా నిజాలా? 100కి 100% అబద్ధం. ఇది ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి అట్లాంటి మాటలు మాట్లాడతారంటారా? అంటే ఈ ముఖ్యమంత్రినే నేను చూస్తున్నా, ఇన్ని అబద్ధాలు పొద్దున్న లేచిన దగ్గర నుంచి అన్ని అబద్ధాలు మాట్లాడే ముఖ్యమంత్రిని ఈయననే చూస్తున్నా. ఒక ఉద్యోగాల అంశమే కాదు, రాష్ట్ర అప్పుల అంశంలో కూడా అబద్ధాలు మాట్లాడడం, ఇవన్నీ రోజుకి రోజు అబద్ధాలు మాట్లాడుకుంటూ కవర్ చేసుకుంటూ వస్తున్నారు. దానివల్ల మరి వాళ్ళు ఏం గెయిన్ చేస్తున్నారో నాకైతే అర్థం కావట్లేదు. కానీ గ్రౌండ్ లెవెల్లో మాత్రం చాలా దారుణంగా ఉంది పరిస్థితి. అవన్నీ మాకు అనవసరం. ఉద్యోగాల విషయంలో మాత్రం వాళ్ళు మాట్లాడింది ఖచ్చితంగా అబద్ధమే. థ్యాంక్ యూ అండి. సో ఇది నిరుద్యోగులు మాట్లాడుతున్న మాటలు. ఇవన్నీ కూడా గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చాలా హామీలు ఇచ్చారు, హామీలన్నీ కూడా నెరవేర్చాలి, ఖచ్చితంగా నెరవేర్చకపోతే లోకల్ బాడీ ఎన్నికల్లో మా ఎఫెక్ట్ ఖచ్చితంగా చూపిస్తామంటూ కూడా వాళ్ళు మాట్లాడుతున్నారు. జీపీఓ కావచ్చు, ఎస్ఐపిసికి సంబంధించిన నోటిఫికేషన్లు కావచ్చు, అదేవిధంగా చాలా ఉన్నాయి. వాళ్ళు మాట ఇచ్చిన ప్రకారం, షెడ్యూల్ ప్రకారం నవంబర్, అక్టోబర్లో లాస్ట్ టైం వచ్చే నోటిఫికేషన్లు కూడా ఇప్పటి వరకు గతి లేదని చెప్పి వాళ్ళు మాట్లాడుతున్నారు. ఒకవైపు గాంధీ భవన్ చుట్టూ వేల మంది పోలీసులు మోహరించారు. ఇప్పుడు వీళ్ళందరూ కూడా అక్కడికి వెళ్తారు, వినతి పత్రం ఇస్తాము, ఓన్లీ రిప్రజెంటేషన్ మాత్రమే ఇస్తామని ఒకవైపు వీళ్ళు చెప్తున్నప్పటికీ కూడా అక్కడ మాత్రం ఒక ఘర్షణ వాతావరణం నెలకొనే పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి.